వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎంగా తొలిసారిగా సచివాలయానికి విచ్చేసిన జనసేన అధినేత. అసెంబ్లీ ఛాంబర్ నందు తనకు కేటాయించిన ఛాంబర్ను పరిశీలించిన పవన్ కళ్యాణ్. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా జరిగిందని స్పష్టం చేసిన హోంమంత్రి. రాత్రి 8 గంటలు దాటితే గుంపులుగా కనిపించినా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించిన అనిత. చంద్రబాబు నాయుడు తప్పిదం వల్లే పోలవరం ఆలస్యానికి కారణమని వివరించిన మాజీ మంత్రి అమ్మటి. పోలవరానికి జగన్ ద్రోహం చేశారని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. మీడియాకు వివరించిన రాంబాబు. ఉండవల్లిలో ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్. త్వరలోనే ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి అందరి సమస్యలను పరిష్కరిస్తారన్న చిన్నబాబు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. రోడ్డు మార్గం ద్వారా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ సచివాలయానికి రానున్న సందర్భంగా అమరావతి రైతులు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అన్న వాళ్ళకి చెంపపెట్టుల పూల వర్షంతో సచివాలయంలో అడుగు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ కి పోలీసులు గౌరవ వందనం చేశారు. గంజాయి స్మగ్లర్స్ వినియోగదారులకు మంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు. గంజాయిపై బతికేద్దామనుకునే వారు ఆటలు ఇకపై సాగవని అన్నారు. గంజాయి స్మగ్లింగ్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. గంజాయి విషయంలో ఏ రాజకీయ నాయకుడు ఉన్నా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఎవరైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డ్రగ్స్ గంజాయి రహిత ఏపీగా మార్చాలన్నదే తమ ఎజెండా అని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి వనం చేసిందని, యువత డ్రగ్స్ బారిన పడ్డారని మండిపడ్డారు. హోంమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు విశాఖపట్నంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో, కలెక్టర్ గారితో కూడా ఎక్స్క్లూజివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో కమిషనర్ ఆఫ్ పోలీస్, కలెక్టర్ గారు, అదేవిధంగా డీసీపీలు, ఏసీపీలు, కొంతమంది సిఐలు షార్ట్ టైంలో నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఎస్పెషల్లీ ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలోని కానీ, అదేవిధంగా గాంజా స్మగ్లింగ్ విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ వైజాగ్ పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి, అదేవిధంగా రాబోయే కాలంలో వాళ్ళు తీసుకోబోయే చర్యల గురించి, అట్ ద సేమ్ టైం పోలీసుల కష్టాల గురించి కూడా తెలుసుకోవడానికి ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో చాలా విషయాలు మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది. అయితే విషయం ఏంటంటే, ఈ 5 సంవత్సరాల కాలంలో
ఆంధ్రప్రదేశ్ అన్నది గంజాయి హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే. డ్రగ్స్ హబ్గా మారిపోయిందన్న సంగతి మనందరికీ కూడా తెలిసింది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అన్న వ్యక్తి ఉన్నారో లేదో తెలియదు. ఏ రోజు కూడా గంజాయి గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ ఒక రివ్యూ చేసిన సందర్భం రాలేదు. ఏ రోజు హోమ్ మినిస్టర్ పక్కన పెడితే కనీసం ముఖ్యమంత్రి కూడా ఏ రోజు కూడా ఇంత రేంజ్లో క్రైమ్ రేట్ పెరిగిపోతున్నా, గంజాయి స్మగ్లింగ్లు అదేవిధంగా డ్రగ్స్ సరఫరా విపరీతంగా పెరిగిపోతున్నా జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు కూడా దీని మీద ఒక చర్యలు తీసుకున్న సందర్భం కూడా మనకు కనిపించలేదు. అయితే ఈరోజు ఒక రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులుగా ఉన్న మేం కానీ, ఎమ్మెల్యేస్గా ఉన్న మిగతా ఎమ్మెల్యేస్ కానీ ఈరోజు పర్టికులర్గా ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఒక బ్యూటిఫుల్ సిటీలో ఈ గంజాయి అన్న దాని మీద ఉక్కుపాదం మోపాలి అన్న కాన్సెప్ట్ మీద ఈరోజు మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధపడ్డాం. ఎందుకు ఇది ఇమీడియట్గా మీరు ఎందుకు టేకప్ చేశారు మేడం గారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న నేను కొంతమంది మా ఎమ్మెల్యేస్ అందరింట్లోకి వెళ్తూ ఉంటే జనరల్ పబ్లిక్ నా దగ్గరికి వచ్చి మాట్లాడారు. మేడం గంజాని అరగట్టండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. టీచర్స్ నాకు ఫోన్లు చేశారు. గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర 5th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న పిల్లలు కూడా గంజాయి తీసుకుంటున్నారు. అంటే గంజాయి అంత విచ్చలవిడైపోయింది, విపరీతంగా వైజాగ్లో దొరుకుతోంది. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఏమని చెప్పాడంటే గంజా వైజాగ్లో ఈవినింగ్ పూట ఆఫ్టర్ 8 కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మేము భయపడుతున్నాం. కొన్ని ప్లేసెస్లో ఎస్పెషల్లీ గంజాయి బ్యాచ్ ఉంటున్నారు, వాళ్ళు మా మీద తిరగబడుతున్నారు, కొడుతున్నారు, చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఎంత మేరకు క్రైమ్ రేట్ పెరిగిపోయిందంటే ఎంతో ప్రశాంతమైన విశాఖపట్నంలో హత్యలు వింటున్నాం, నడి రోడ్డు మీద నరుక్కోవడం విన్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్ అన్నిటిని అరికట్టాలంటే మూలాలని మనం వెతుక్కోవాలి. మూలాలైన ఈ గంజాయిని అదేవిధంగా డ్రగ్స్ని కంట్రోల్ చేసే పరిస్థితి మనకి రావాలి. ఈరోజే గంజాయి గురించి డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అనేకమైన ఇష్యూస్ నాకు బయటపడినాయి. అంటే నేను అంటానంటే ఎక్కడ ఈ గ్యాప్ నడుస్తుంది, మనకి సోర్సెస్ కట్ అయిపోయాయని అఫీషియల్స్ చెప్తున్నారు. సోర్సెస్ కట్ అయిపోయినా కూడా రోజు రోజుకి ఎందుకు ఈ డ్రగ్స్ కేసెస్ కానీ గంజాయి కేసెస్ కానీ పెరుగుతున్నాయి? మీకు తెలుసా, ఈరోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే 1252 మంది ఈ రోజుకి జైల్లో ఉన్నారు. డ్రగ్స్ మన గంజాయి కేసులో పట్టుబడిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిగా, మిగతా జిల్లాలన్నీ కలిపి 385. అంటే వైజాగ్లో గంజాయి సరఫరా ఎంత దారుణంగా జరుగుతుందో మీరు అందరూ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది నేను డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన నోట్. ఇది నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది నోట్ చూస్తే. 1230 మంది ఆల్రెడీ జైల్లో ఉన్నారు. మొత్తం ఏంటి మన ఒక్క విశాఖపట్నం జిల్లా, మిగతా జిల్లాలు అన్నీ కలుపుకొని 385 మంది. ఇది రిపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది. అంటే ఎంత మేరకు మనకి ఇక్కడ గంజాయి అన్నది సరఫరా అవుతుందో తెలుసు. మనం ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే, అరే గంజాయి ఈరోజు వరకు నిర్మూలన చేయడానికి 5 సంవత్సరాల కాలంలో కనీసం ఒక రివ్యూ కూడా పెట్టలేదంటేనే విచ్చలవిడితనం ఎక్కడ పెరిగిందో మనకు అర్థమవుతుంది. ఆఖరికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా గంజాయిలు అమ్ముకోవడంలోనే గంజాయి వ్యాపారంలోనే ఇన్వాల్వ్ అయిపోయారు. కాబట్టి వాళ్ళు అసలు దీని మీద కనీసం దృష్టి పెట్టలే. ఏమంటే చింతపల్లి నుంచి జీమాడుగల్ నుంచి అటువైపు నుంచి అదేవిధంగా మనకి ఒడిశా నుంచి ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మనకి గంజాయి సరఫరా అవుతుంది. మనకి ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే 3 చెక్ పోస్టులు ఉన్నాయని చెప్పి. 3 చెక్ పోస్టులు ఉన్నాయి. ఎందుకు రాదండి లోపలికి? మనకి వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ, ఇటు ట్రైన్స్ కానీ ఇటు ఫ్లైట్స్ కానీ రోడ్ ఫెసిలిటీస్ ద్వారా వ్యాన్లు మిగతా అన్నీ, దాంట్లో ఈవెన్ 2 వీలర్ ఆఖరికి అమెజాన్లో కూడా పెట్టుకొని అమ్మేసుకుంటున్నాడండి డ్రగ్స్ని. కర్రీ లీవ్స్ అని పేరు చెప్పుకొని అమ్మేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా ఇది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ. అంటే అంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు వైజాగ్ పరిస్థితి ఉంది. నేను ఎందుకు దీని మీద ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే నేను రివ్యూ పెట్టానంటేనే ఒకసారి దీని సీరియస్నెస్ ఏంటన్నది ఆలోచించండి. నేను ఇంకోటి కూడా చెప్పాను, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి. ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ 8:39 గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్నా చీకట్లో ఉన్నా మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం ఈరోజు కొంచెం మరీ ఇంకోటి విషయం ఏంటంటే స్మెల్ డిటెక్ట్ చేయాలి. వీళ్ళు డిటెక్ట్ చేయాలి ఈ గంజా ఎక్కడుంది ట్రాన్స్పోర్టేషన్ టైంలో. స్మెల్ డిటెక్ట్ చేయడానికి రెండు ఉన్నాయి డాగ్ స్క్వాడ్. 2
అసలు నిజంగా ఈ రాష్ట్రాన్ని ఏమి చేసేద్దాం అనుకున్నారు ఈ 5 సంవత్సరాలు? నాకు అర్థం కాల. 2 డాగ్సా? కనీసం వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే, పోలీసులు చెప్తా ఉంటే బాధ అనిపించింది, సీజ్ చేసిన వెహికల్స్ని వేర్ హౌస్ అనేది కూడా లేదు ఈరోజు వరకు. అవన్నీ మాట్లాడితే ఒక పెద్ద ఆయన అన్నారు నాతో ఇందాక, మనకి కనీసం పోలీస్ అకాడమీ లేదండి. ఎంత దయనీయమైన పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, హోమ్ డిపార్ట్మెంట్ ఉంది అంటే పూర్తిగా 5 సంవత్సరాలు పొడుగు పెట్టేశారు. మీకు పోలీస్ అకాడమీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ 500 కోట్లు కర్నూలు దగ్గర మనకి అక్కడ అలాట్ అయింది. ఆ డబ్బులు ఏమండి అంటే ఏమో. గ్రేహౌండ్స్ అకాడమీకి మన దగ్గరే జగన్నాథపురంలో 1000 కోట్లు అలాట్ అయింది. వర్కులు జరుగుతున్నాయా అంటే? పోలవరం ప్రాజెక్టు దుస్థితికి సీఎం చంద్రబాబే కారణమని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. 2018లోనే పోలవరం పూర్తి చేస్తామని చెప్పి ఆయన విస్మరించారని విమర్శించారు. జగన్ హయాంలో పోలవరం పనులు శరవేగంగా జరిగాయి. పోలవరానికి ఆయన ద్రోహం చేశారని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. మా పాలనలో ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి తప్పులు జరగలేదు. జగన్ పై బురద చల్లాలని ప్రభుత్వం కుట్ర చేస్తోంది అని ఆయన మండిపడ్డారు. ఆ మాటలన్నీ కూడా అవాస్తవాలు, పచ్చి అబద్ధాలు. వాటికి మాజీ ఇరిగేషన్ మంత్రిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా మా వర్షాన్ని ప్రజలకు వినిపించవలసినటువంటి బాధ్యత మాకుంది. చరిత్రలో అవాస్తవాలు వాస్తవాలు కావు, వాస్తవాలు అవాస్తవాలు కావు. చరిత్ర పద్దాన్ని గమనిస్తూనే ఉంటుంది. ఇక్కడ దుర్మార్గంగా పోలవరానికి సంబంధించినటువంటి అంశాలను చాలా దుర్మార్గంగా ఎస్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ప్రయత్నం చేస్తున్నాయి. వాస్తవాలను ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత మాకుంది. ఒక పత్రికలో రాశారు, పేరు ఎందుకులేండి, పోలవరానికి జగన్ ద్రోహం క్షమించరాని నేరం. పోలవరానికి జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశాడని, అది క్షమించడానికి వీల్లేనటువంటి నేరం అనేటువంటి మాట ఆ పత్రిక మెయిన్ హెడ్డింగ్లో పెట్టారు. అలాగే కొన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాల మీద జగన్ కాంప్లికేటెడ్ పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని చాలా కాంప్లికేటెడ్ చేశాడు, సర్వనాశనం చేసేశాడు అనేటువంటి మాట. మళ్ళా పోలవరం వర్క్స్ టు బి ఓవర్ ఇన్ 4 years అంటే పోలవరాన్ని పూర్తి చేయాలంటే కనీసం ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. మరొక ఇంగ్లీష్ పత్రికలో, చాలా ఫేమస్ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఇట్ విల్ టేక్ 4 years టు కంప్లీట్ పోలవరం 4 సంవత్సరాలకు కానీ పూర్తి కాదు అనేటువంటి మాట. ఇక్కడ ప్రజలు, మేధావులు, నీటిపారుదల మీద అవగాహన ఉన్నవారు, దీన్ని స్టడీ చేయాలనుకునేవారు, వారందరికీ నేను కొన్ని విషయాలు ఈ సందర్భంగా చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నా. అదేమిటంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019కి ముందు, మేము అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు? శాసనసభలో చెప్పారు, బహిరంగంగా చెప్పారు. 2019కి అంటే 2018కే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఎన్నికలు వెళతాం అని శపథం చేశారు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది. మా ప్రభుత్వం కూడా 2022కు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవం. ఆ తరువాత మేము రివ్యూ చేసుకొని వాస్తవాలన్నిటినీ కూడా క్రోడీకరించుకొని ఇది ఇప్పుడు సాధ్యపడేటువంటి అంశం కాదు, ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేనటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు ఉన్నది అని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తిని ఆ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా. ఎందుకు చెప్పాను? ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? నేను ఒకటి మనవి చేస్తున్నా, దయచేసి ప్రజలు అర్థం చేసుకొని, ఇవాళ మేము ఓటమి పాలై ఉన్నాం.
చంద్రబాబు నాయుడు గారు గెలిచున్నారు కూటమిలో. ఆయన ద్విగుణీకృతమైన ఉత్సాహంలో ఉన్నాడు. అంత మాత్రాన ఆయన అబద్ధాలు చెప్తే నిజాలు ఎలా అవుతాయని అడుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారే ఈ విధ్వంసానికి కారణం అనేటువంటి మాట పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను వైసీపీ వ్యక్తిగానో, జగన్మోహన్ రెడ్డి గారి అనుంగు శిష్యుడిగానో, రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగానో, లేదా బురద జల్లే కార్యక్రమంతోనో నేను చెప్పడం లేదు. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 2019కి పూర్వం చేసినటువంటి ప్రధానమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను. 4 సంవత్సరాలు అంటున్నాడు. 4 సంవత్సరాలు కూడా పూర్తవుద్దని నాకు నమ్మకం లేదు. 4 సంవత్సరాలని ఆయన మొన్నే అనేసేస్తున్నాడు. నిన్న 4 సంవత్సరాలు పడుతుంది అని అధికారులు చెప్పారు అని. మీకు గుర్తుందా లేదా? నారా చంద్రబాబు నాయుడు గారితో సహితం కూటమిలో సభ్యులందరూ కూడా ఎప్పుడు మీరు పూర్తి చేస్తారు అంటే చెప్పలేనటువంటి మంత్రి ఒక మంత్రి అన్నారు. నేను మనవి చేస్తున్నాను, ఇవాళ ఈ ప్రాజెక్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం తరువాత మొదటిసారిగా ఉండవల్లి నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. అక్కడ ప్రజల సమస్యలపై వచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి అత్యధిక మెజారిటీతో గెలుపు అందించిన మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మంత్రి నారా లోకేష్ అన్నారు. త్వరలోనే ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి అందరి సమస్యలను పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో స్థానిక 3వ వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి గోవిందు బాబు నివాసంలో ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, లింగంపర్తి పంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారంటూ టీడీపీ మూకలు నిర్మాణాలు ఆపివేయడం చాలా బాధాకరమని, నిన్న జరిగిన సంఘటన ఉభయ గోదావరి జిల్లాల్లో ఏనాడు జరగలేదని, ఇటువంటి సంఘటనలు చూస్తుంటే బాధాకరం అనిపిస్తుందని అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడైనా తప్పు జరిగితే దానిని చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అధికారులు ఉన్నారని, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడం సరికాదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో వైసీపీ నేతలపై దాడులు చేయడం తగదని, ఇకనైనా ఇలాంటి దాడులకు దూరం ఉండటం మంచిదని అన్నారు. బదిరెడ్డి గోవింద్ బాబు మాట్లాడుతూ, నేను కొనుగోలు చేసిన స్థలంలో నియమ నిబంధనలతో నిర్మాణాలు చేపడుతుంటే టీడీపీ నాయకులు అడ్డుకోవడం ఆశ్చర్యంగా ఉందని, ఇలాంటి రాజకీయ వేధింపులకు తానెప్పుడు భయపడేది లేదని మీడియా ముఖంగా తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొని గోవిందుకి మద్దతు నిలిచారు. కానీ ఎంతవరకు కూడా ఇటువంటి కల్చర్ అన్నది నియోజకవర్గంలో ఎప్పుడు చూడలేదు. అటువంటి వేళ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విధానాన్ని కూడా పూర్తి చేసే విధానం కూడా చేసే సందర్భం కూడా ఎప్పుడు కూడా జరిగిన సందర్భం కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా కూడా కొంతమంది ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా భయప్రదం చేసే కార్యక్రమంగా కూడా చేసే విధానం కూడా ఇప్పుడే మా దృష్టిలో కూడా వచ్చింది. దాన్ని కూడా చాలా ఖండిస్తున్నాం. దయచేసి చాలా చక్కగా కూడా మీకు ప్రజలు ఓట్లు వేశారు. చాలా చక్కగా కూడా శాసనసభ్యులు గెలిపించుకున్నారు. చాలా సంతోషం. నిన్నే హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, ఎవరో కూడా ఏ విధంగానే ఎవరి ఇంటి మీదకి వెళ్ళి ఏ రకంగానే కూడా విధానం కూడా చేస్తే మాత్రం సహించమని చెప్పిన సందర్భం కూడా చాలా సంతోషం. ఈవేళ ముఖ్యమంత్రి గారు కూడా చాలా పథకాలు ప్రవేశపెట్టారు. కొన్ని పథకాలు కూడా చేసే సందర్భం జరుగుతుంది. దయచేసి జరిగేటువంటి విధానాన్ని కూడా మీరు ప్రయత్నం చేయండి. ప్రజలకు అన్ని విధాలు కూడా మేలు చేసే కార్యక్రమం చేయండి తప్పించి ఏదో విధానానికి ఏదో కక్ష సాధితం సరిగా ఇటువంటి కార్యక్రమాలు చేసేటి మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకునే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు చెప్పింది గోవింద్ గారు, ఎక్కడి నుంచో వచ్చి నీ కూట్లు కట్టి పెట్టేసాను, నేను పని చేశాను అని చెప్పిన సందర్భం జరుగుతుంది. కట్టుబట్టలతో ఇచ్చావు నువ్వు, కోట్లు కాదు నీ దగ్గర, కట్టుబట్టలతో ఇచ్చి 1000 కోట్లు సంపాదించాను. చాలా సంతోషం. నీ యొక్క కృషి విధానం కూడా నువ్వు సంపాదించుకున్నావు, చాలా సంతోషం. కానీ సంపాదించిన విధానానికి తగినట్టుగా కూడా నీ ప్రవర్తన విధానాన్ని కూడా మార్చుకో. దయచేసి ఇప్పుడే కూడా చెప్పాడు గోవింద్ గారు, భవిష్యత్తులో కూడా ఇటువంటి విధానం నేను సిద్ధంగా ఉన్నాను, ఏ రకంగా కూడా నా మీద వచ్చినది కూడా తగిన విధానం నేను చేస్తానని చెప్పిన సందర్భం జరుగుతుంది. మరి ఈ విధానాన్ని కూడా నువ్వు గొలుసుకొని ఈవేళ ఇల్లు కూడా ఖాళీ చేసుకుంటావో, స్థలాలు ఖాళీ చేసుకుంటావో, మనుషులు ఖాళీ చేసేస్తావో నీ ఇష్టం. నువ్వు అది చెప్పే పరిస్థితి ఏం లేదు ఎవరికైనా. ఏంటంటే ఈవేళ ప్రజలందరూ కూడా ఏ విధంగా కూడా మరి ఆలోచన చేసి ప్రభుత్వాన్ని ఈ ప్రతిభా నిధులను కూడా
మెజార్టీ ఇచ్చి శాసనసభ్యులుగా కూడా గెలిపించడం జరిగింది. కాబట్టి ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా పనిచేయండి, వాళ్ళకి తగ్గట్టు విధానంలో కూడా మీరు పనిచేయండి తప్పించి ఇటువంటి దుశ్చర్యలకు మాత్రం పాల్గొంటే మాత్రం భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. ఈవేళ నియోజకవర్గంలో యావత్తు ప్రజానాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈవేళ అందరూ కూడా చాలా జాగ్రత్తగా కూడా నాకు చెప్పడం జరుగుతుంది. దయచేసి ఎప్పటికన్నా కూడా మీరు మార్చుకుని ప్రజాసేవకు అంకితంగా పనిచేయడం చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏదైనా వ్యవస్థలోనే ఏదైనా తప్పిదాలు జరుగుంటే, వాళ్ళకి ఏదైనా అనుమానం ఉంటే, ఆ జరుగుతున్న దాని మీద ఏదైనా వాళ్ళకి అనుమానం కానీ ఇల్లీగల్ అని అనిపిస్తే అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం వాళ్ళది, ఎమ్మెల్యే గారు వాళ్ళు అధికారులు వాళ్ళ చేతిలో ఉంటారు. అది ఇల్లీగల్ అయితే అధికారులు యాజ్ పర్ నార్మ్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. అది పద్ధతి. అలా సంబంధిత అధికారులతో చెప్పాలి. వాళ్ళు వెళ్ళి అది ఇల్లీగలా లీగలా అని చెక్ చేస్తారు. ఇల్లీగల్ అయితే ఇమీడియట్గా నోటీస్ ఇవ్వడమో లేకపోతే కన్స్ట్రక్షన్ కోల్చడమో ఏదో చేస్తారు. యాజ్ పర్ నార్మ్స్ ఏదైతే ఉందో ఆ రూల్స్ చట్టాలు ఫాలో చేస్తారు. కానీ ఇక్కడ ఉన్న వ్యక్తి ఏంటంటే చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకుంటారటండి. వాళ్ళ అధికారులు చెప్పరట, వాళ్ళే అధికారులుగా యాక్ట్ చేస్తారట, వాళ్ళే వచ్చేస్తారట, వాళ్ళే కూల్చేస్తారట. ఇది కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. ఎక్కడో రాయలసీమలోనో ఎక్కడో ఏదో ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ మన ఉమ్మడి తూర్పుగోదావరిలో కానీ ఇంచుమించుగా ఈ ఉభయ గోదావరి జిల్లా కానీ ఇటు విశాఖ కానీ ఎప్పుడు కూడా ఇటువంటి కల్చర్ లేదు. మన జిల్లాల్లో కనీసం వ్యక్తిగతంగా కూడా విమర్శించాం. ఏ పార్టీ వాళ్ళు కూడా ఆ పార్టీ నాయకులు పోటీ చేస్తారు, ఈ పార్టీ నాయకులు పోటీ చేస్తారు. మన గడిచిన ఎన్నికల్లో సుబ్బారావు గారు వైఎస్ఆర్ తరఫున పోటీ చేశారు, ప్రభ గారు తిరుపతి తరఫున పోటీ చేశారు. ప్రభ గారు ఎక్కడ వ్యక్తిగతంగా మాట్లాడరు, సుబ్బారావు గారు వ్యక్తిగతంగా మాట్లాడరు. మన కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు ఎవరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం, పార్టీ స్టాండ్మే మాట్లాడతాం. ఈ కల్చర్ కరెక్ట్ కాదు. ఇక్కడ ఏ నాయకులన్నా ఇందాక చెప్పినట్టు గెలిచినా ఓడినా కూడా అందరూ కూడా చిన్న చిన్న నాయకులు కార్యకర్తలు. ఇక్కడ రాజకీయం ఉంటే రాజకీయం చేసుకుంటారు, లేకపోతే ఎవరి పని ఆడుకుంటుంది, వ్యాపారం వ్యవసాయం ఏదో చేసుకుని పోతారు. ఎలక్షన్ ఉన్నంతకాలం మనం ఎర్రబీగిపోయి రోడ్ల మీద తిరిగారు, ఎలక్షన్ అయిపోయి పెట్టి బేడ చదువుకుని ఊరు చేసిపోరు మన దగ్గర. ఎందుకంటే ఎవరు బతుకాలది, ఎవరు వ్యవహారం వాళ్ళది. ఎక్కడో బతకడానికి ఇక్కడికి వచ్చి పార్టీ ఉంటే కొన్న పార్టీలో అయితే పెట్టి బేడ చదువుకుని పోయేవాడి కల్చర్ గల నాయకుల్ని ఇక్కడ చేసి వ్యవస్థ పాడు చేద్దని నేను చెప్తా ఉన్నా. నర్సీపట్నం శాసనసభ్యులు కాబోయే స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆర్ఎండ్బి అధికారులతో నర్సీపట్నం నుండి కృష్ణదేవిపేట పోవు అరిలావా రోడ్డును మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ రోడ్డు పూర్తిగా అవినీతిమయమైందని, ఇప్పటి వరకు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ కూడా చేయలేదని ఆయన అన్నారు. 2017లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ రోడ్డుకు అనుమతులు తెచ్చానని, నేను తెచ్చిన డబ్బుతో మాజీ ఎమ్మెల్యే పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ఈ రోడ్డు నిమిత్తం మెయిన్ కాంట్రాక్టర్ తప్పుకుంటే ఏ అర్హత లేని కాంట్రాక్టర్తో పనులు చేయించారని ఎద్దేవా చేశారు. తప్పు చేసిన అధికారులను చంద్రబాబు వదిలినా నేను వదలను, నేను స్పీకర్గా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో అధికారులను నిలబెడతానని హెచ్చరించారు. ఈ రోడ్డుపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా ఆర్ఎండ్బి అధికారులకు హుకుం జారీ చేశారు. ఈ రోడ్డు కృష్ణదేవిపేట నుంచి ఇక్కడ వరకు 26 కిలోమీటర్లు. ఆ రోజు నేను 26 కిలోమీటర్లు ₹1 కోటి చొప్పున 26 కోట్లు ఇచ్చాను మన టైంలో, నేను ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నప్పుడు. తర్వాత ఆ ఫారెస్ట్ ఏరియాలో కొంచెం క్లియరెన్స్ ట్రబుల్ వచ్చి ఈ ముక్క ఆగిపోయింది, మిగతాదంతా అయిపోయింది. ఈ క్లియరెన్స్ చేయడంలో ఎమ్మెల్యే చేత కాదు, అసలు ఆఫీస్ ఎక్కడుందో ఎమ్మెల్యే గారికి తెలియదు, డిలే చేశాడు. ఈ ఎలక్షన్ వచ్చింది లోపునే. ఎలక్షన్ వస్తే మరి ఎవరు కాలు పట్టుకున్నాడో, ఎస్సీ గారు కాలు పట్టుకున్నారో, ఈ గారి కాలు పట్టుకు తెలియదు. కానీ మొత్తం మీద రాత్రి మీద వేసే పగలేదు ఇది. నేను తిరిగిన రోజు రాత్రి లైటింగ్లు పెట్టుకుని వేసుకున్నారు రోడ్డు. అంత కరమైటి ప్రజలు ఎలక్షన్లో వచ్చేస్తున్నాయి బాబు అని పట్టుకుంటే ఓట్ల కోసం రోడ్డు వేశారు. డబ్బు కూడా నేను ఇచ్చింది, అది ఇచ్చింది కాదు. ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇక్కడ జరిగింది నేను ఎందుకు వచ్చానంటే, ఎస్సీ గారిని పిలిపించానంటే ఈ మొక్క మాత్రం క్వాలిటీ లేదు,
మరి ఇష్టం వచ్చినట్టు రాత్రి లేకపోతే ఉంటుంది లైటింగ్ పెట్టుకొని ఇక్కడ బ్యాలెన్స్ చేసేటప్పుడు నేను ఆర్ఎన్బి మినిస్టర్ చేశాను కాబట్టి ఈసారి ఈ గారు మీరు వినండి, మీకు తెలియకపోతే నేర్చుకోండి, మీకంటే ఎక్కువ తెలియదు కానీ నేర్చుకోండి. బ్యాలెన్స్ చేసేటప్పుడు 10 టన్నుల రోలర్తో తొక్కాల, అంతే అంటారండి. ఇక్కడ తొక్కింది ఏంటంటే 3 టన్నుల రోలర్తో తొక్కించారు. ఇది బ్యాలెన్స్, ఈ రోడ్డు వేసి బ్యాలెన్స్ అన్ని 3 టన్నుల రోలరే. అసలు యాక్చువల్గా రికార్డ్ సిస్టమ్స్ ప్రకారంగా 10 టన్నుల రోలర్తో తొక్కాల. అది స్టాండర్డ్స్, ఆర్ఎన్బి స్టాండర్డ్స్. కానీ ఇది ఏం చేశారంటే ఎమ్మెల్యే గారికి లొంగిపోయో లేదా మంత్రి గారికి లొంగిపోయో లేదా ఆవిడ రెడ్డి గారు ఎవడో విజయసాయి రెడ్డి మాట నమ్మేసో మొత్తం మీద రాత్రి చేశారు, అయిపోయింది. ఇప్పుడు నేనేం సరే దీని మీద ఎస్సీ గారిని అనిపించి ఎంక్వైరీ చేయమన్నా. ఇప్పుడు వచ్చి క్వాలిటీ కంట్రోల్. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అత్యధిక మెజారిటీ సాధించినందుకు గాను చంద్రబాబు నాయుడు సీఎం అయినందుకు గాను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అత్యధిక ఓట్ల మెజారిటీతో సాధించినందుకు గాను జి కొండూరు గ్రామ పార్టీ అధ్యక్షులు పజ్జూరి వెంకటేశ్వరరావు, మైలవరం నియోజకవర్గ తెలుగు రైతు విభాగం ప్రధాన కార్యదర్శి అంకెం సురేష్ ఆధ్వర్యంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉయ్యూరు వెంకట నరసింహారావు, కందుల విశ్వకుమార్ జెండా ఊపి ప్రారంభించారు. జి కొండూరు మండలం నుండి జమలాపురం వరకు పాదయాత్ర నిర్వహించారు. జమలాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పెద్దాపురం సామర్లకోట ఏడీపీ రోడ్లో గల మల్టీనేషనల్ కంపెనీ రాక్ సిరామిక్స్ లో అక్రమంగా తొలగించిన కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల మంగళవారం ఉదయం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ మాట్లాడుతూ రాక్ సిరామిక్స్ యాజమాన్యం ఎన్నికల నోటిఫికేషన్ అడ్డుపెట్టుకుని 40 మంది కార్మికులను గేటు వద్ద ఆపేసిందన్నారు. కార్మికులను తొలగించి నేటికి 64 రోజులు పూర్తి అయిందని, భార్య పిల్లలతో ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కి రాక్ సిరామిక్స్ యాజమాన్యం కార్మికుల జీవితాలతో ఆటలాడుతుందన్నారు. రాక్ యాజమాన్యం అన్యాయంగా ప్రవర్తిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ వారు నూతన ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డి క్రాంతి కుమార్, సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబుతో పాటు రాక్ సిరామిక్స్ కార్మికులు చంద్రశేఖర్, సతీష్, రామకృష్ణ, వరప్రసాద్, మల్లికార్జునరావు, గంగాధర్, క్రాంతి, మంగారావు, అర్జునరావు, మూర్తి, సత్యనారాయణ, చంద్రన్న, ప్రభుదాస్, రామచంద్రయ్య, రాజుబాబు, సతీష్ కుమార్, శివనారాయణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సామలకోటలో గత 10 నుంచి 18 సంవత్సరాలుగా మేము పర్మనెంట్ ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నాం. గత ఏప్రిల్ 15వ తారీఖున గేటు వద్ద సెక్యూరిటీ వారి చేత 40 మంది ఎంప్లాయీస్ ని నిలుపుదల చేశారండి. నిలుపుదల చేసిన తర్వాత మేము కార్మికుల చట్టం అయిన జేసీఎల్ వారిని సంప్రదించాము. ఇలా మిమ్మల్ని అన్యాయంగా తొలగించారు, ఏ నోటీసు ఇవ్వకుండా మమ్మల్ని తొలగించారని చెప్పేసి కంప్లైంట్ చేశామండి. కంప్లైంట్ చేసిన తర్వాత జేసీఎల్ వారు 3 సార్లు జాయింట్ మీటింగ్ అరేంజ్ చేశారండి. 3 సార్లు జాయింట్ మీటింగ్ లో కూడా యాజమాన్య వారు 3 నెలల శాలరీ ఇస్తాం, రిజైన్ చేసేయండి అని చెప్పేసి చెప్తున్నారండి. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు, మీరు వీళ్ళని విధుల్లోకి తీసుకోమని చెప్పేసి ఏలూరు జేసీఎల్ వారు ఫిర్యాదు వీళ్ళకి చెప్పడం జరిగిందండి. వీళ్ళకి మాత్రం ఏమాత్రం లెక్క చేయకుండా కార్మికులకు వ్యతిరేకంగా వీళ్ళని మీరు విధుల్లోకి తీసుకోము అని చెప్పేసి చెప్తుందండి. 75% రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వమని చెప్తుంటే ఆర్ఏకే సెరామిక్స్ మాత్రం స్థానికులను తొలగించి వలస కార్మికులను ఉద్యోగాల్లో పెట్టుకుంటుందండి. మేమందరం కూడా అండి 40 నుంచి 55 సంవత్సరాల వయసున్న వాళ్ళందరూ కూడానండి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి, చదువులు కానివ్వండి, చాలా కుటుంబాలకు చాలా పోషించడం చాలా కష్టంగా ఉంది సార్. ఇక్కడ ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, మీడియా పరంగా కానివ్వండి, మాకు న్యాయం కల్పించవలసిందిగా కూర్చున్నామండి. కార్యవర్గాలు మేము మన న్యాయం కలిగే వరకు కార్యవర్గాలతో కలిసి పోరాటం కొనసాగిస్తాం సార్. నా పేరు చంద్రశేఖర్ సార్. జగ్గంపేటకు చెందిన గిరిరెడ్డి భానురెడ్డి తన జీవితాన్ని హైదరాబాద్ లో గడుపుతూ అక్కడే సెటిల్ అవుదామనుకుని ఆమె స్వగ్రామం జగ్గంపేటలో పరిస్థితులు చూసి మానవతా దృక్పథంతో తన సొంత గ్రామమైన జగ్గంపేట ఏదో ఒక సహాయం చేయాలని హైదరాబాద్ వెళ్లకుండా జగ్గంపేట రైతాంగం పడుతున్న కష్టాన్ని చూసి తన సొంత డబ్బులతో సుమారు 10 లక్షల రూపాయలతో రామవరం నుండి కాటాలపల్లి వరకు ఉన్న కండి కాలువలో పూడితను తీయించి రైతులకు సుమారు 2000 ఎకరాలకు నీరు అందించేలా ఈ
కాలువను ఏ ప్రభుత్వ అధికారులు సంబంధం లేకుండా తన సొంత నిధులతో పనులు చేపట్టారు. హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే ఉంటూ రాబోయే కాలంలో జగ్గంపేటకు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపడతానని ఆమె కొనియాడారు. దీనితో రైతులు ఆమెను అభినందనలు తెలియజేశారు. నేను హైదరాబాద్లో ఉండేదాన్ని. నా భర్త జిఎస్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను మా స్వగ్రామం అయినటువంటి జగ్గంపేట రావడం జరిగింది అన్నమాట. 2023 మేలో వచ్చాను నేను ఇక్కడికి. నేను అనుకున్నాను డిసెంబర్ కల్లా వెళ్ళిపోదాము, ఏ చిన్న చిన్న పనులు చేసుకొని నా ఆస్తులు నేను సరి చూసేసుకొని వెళ్ళిపోదామని అనుకున్నాను. అనుకుని వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే రియాలిటీ వేరు, మనం ఏదో అనుకున్నది వేరు అనమాట. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నా పొలాలన్నీ కూడా మురికి కాలువలతో నిండిపోయి పొలం గట్లు కనపడకుండా నా పొలం ఎక్కడా ఏంటి అన్నది నేను ఎత్తుక్కునే పరిస్థితుల్లో ఉన్నాను అనమాట. ఎక్కడ ఉండి హైదరాబాద్లో చేసేది ఏంటని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఇంక ఇక్కడ నా స్టాఫ్ని పెట్టుకొని సరే ఇక్కడే ఉందామని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యి ఒక్కొక్క పొలం చూసాను. ఏ పొలం ఏదో తెలియలేదు. అలాగే 4-5 సార్లు తిరిగితేనే కానీ నాకు నా పొలాల ఏంటన్నది తెలియలేదండి. అయిపోయింది. లాస్ట్ ఇయర్ నేనైతే తొలకర పంట కూడా వేయించలేదండి. రైతులు కూడా ఏమని చెప్పారు, ఎందుకంటే మీ పొలాలన్నీ మురిగి కాలవలండి, రైతులు కూలీలు కూడా ఎవరో దిగట్లేదు. వాళ్ళు కూలీలు ఎవరన్నా దిగినా కానీ వాళ్ళకి కురుకులు వచ్చేసి ఎవరు రావని చెప్తున్నారని చెప్పేసి అన్నారన్నమాట. సరే అని చెప్పేసి అప్పుడు గట్లు వేయడం మొదలెట్టా అనమాట. ఇవాళ నా పొలం చూసుకుంటే అవి పొలం గట్టులో ఉండవండి, చెరువు గట్టులో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ జగ్గంపేటలో ఉన్న మురుగు నీరు అంతా కూడా నా పొలంలోనే ఉంటుంది. గవర్నమెంట్స్ మనం ఏం చేయలేము, పంచాయతీని ఏమనలేము, ఎవరిని ఏమనలేము. ఇంకెందుకని చెప్పేసి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి లాస్ట్ ఇయరే నేను 5 lakhs ఖర్చు పెట్టేసి, అంటే ఆ 5 lakhs కూడా నా సొంత భూములకే, వేరే వాళ్ళకి ఎవరికి నేను ఖర్చు పెట్టలేదు. నా సొంత భూములకే నేను ఖర్చు పెట్టేసుకొని మొత్తం చెరువు గట్టులో వేసుకున్నాను అనమాట నా పొలం గట్టి. సరే అయిపోయిన తర్వాత చూసుకుంటే ఎక్కడ చూసినా బాగానే పండింది అంటున్నారు. వితిన్ 1 or 2 daysలో బోల్డ్ నీరు వచ్చేసిందండి. ఏటి కాలువ నీరు వచ్చేసింది, పుష్కర కాలువ నీరు వదిలేశారు, పోలవరం కాలువ నీరు వదిలేశారు, ఏలేరు కాలువ నీరు వదిలేశారు. ఇవన్నీ వదిలేసి మొత్తం ఇంచుమించుగా 700 acres ఆఫ్ ల్యాండ్స్లో ఉన్న ప్యాడీ అంతా ఫీట్ పైన ఉంటుంది అనమాట. సరే మా పొలం పక్కన రాజుగారు ఆయన ఉన్నారు, ఆయన తీసుకొని వెళ్ళా అనమాట. ఏంటంటే అసలు ఇదేదో చూద్దామని వెళ్తే అసలు కాలువలు మాత్రం 20 to 30 feet విడ్త్ ఉన్నాయి. మొత్తం అంతా మడ్ లాగింగ్ డబ్రీ అనమాట అండి, భయంకరమైన డబ్రీ. ఎవరు ఇష్టం వచ్చినట్టు అంత ప్లాస్టిక్ ఎంత భూతం అన్నది ఆ కాలువ చూస్తే అర్థం అవుద్ది అనమాట మీకు. సరే అయిపోయిన తర్వాత రాజుగారు అందరూ సజెస్ట్ చేశారన్నమాట, కొంచెం అన్నా చేద్దామని చెప్పి మొదలు పెట్టామండి. జస్ట్ నా పొలం దగ్గర నుంచి అలాగ ఒక 3-4 kilometers చేసామన్నమాట. చేసిన తర్వాత ఎవరి కాళ్ళు రైతుల మధ్యలో తోర్లు అడ్డేసారు. ఏమన్నంటే వాళ్ళ కోపం. సరే ఏదో రిక్వెస్ట్ చేసి, అప్పటికింత నాలెడ్జ్ లేదు నాకు, అడ్మినిస్ట్రేషన్ ఇరిగేషన్ తీసుకెళ్దామని అనమాట. సరే రిక్వెస్ట్ చేసి ఏదో కాసేపు తగ్గుపడి రిక్వెస్ట్ చేసేసి అక్కడ కంప్లీట్ చేసాం. అక్కడ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ అదే రైతులు నా దగ్గరకు వచ్చి మీరు చేసిందంత వేస్ట్ ఆఫ్ మనీ అండి, ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేయండి అని చెప్పారు అనమాట. సరే అని మళ్ళీ ఎక్స్టెండ్ చేసి దాన్ని మా పొలం దగ్గర ఉన్న కాలువ దగ్గర నుంచి కాట్రావులపల్లి తూర్లు అంటే నాకు ఐడియా లేదు, అక్కడ వరకు అనమాట అండి చేపించాను. ఒక చోట అయితే ఇంచుమించుగా 30 feet వెడల్పు ఉంటుంది కాలువ, మొత్తం మడ్ లాగింగ్ అనమాట. 100 feet లాగింగ్, ఇంచుమించుగా 20 feet ఎత్తు అనమాట. జస్ట్ చిన్న మొక్క చేయడానికి నాకు 200 cc తో 10 hours పట్టింది. సరే అయిపోయింది. సరే ఆపేసాను అనుకున్నాను. మళ్ళీ మా ఊరు రైతులు, జగ్గంపేట రైతులు వచ్చారు. లేదండి మీరు ఇచ్చేస్తే కుదరదు, మళ్ళీ మనం రామవరం దగ్గర నుంచి మళ్ళీ మన ఊరు దాకా కాలువ తీసుకురావాలని చెప్పారు. సరే ఇంత అయిపోయింది, ఇంక సర్లే అని చెప్పేసి మళ్ళీ దానికి కూడా ఓకే అని చెప్పాను అనమాట. ఆ రకంగా రామవరం దగ్గర నుంచి మళ్ళీ జగ్గంపేట తోటకూర మొగాని అంటే ఏదో అంటారు, అక్కడ వరకు కూడా ఎక్స్ట్రీమ్ మొత్తం అంతా చేయించడం జరిగింది. జగ్గంపేట వరకు వచ్చిన తర్వాత కాలువ 2 రకాలుగా డివైడ్ అయిపోయింది అనమాట. మొత్తం అంతా చేయించాను. ఇంకా పిల్ల కాలువలు అయితే 70 cc తో చేయించాం అనుకోండి. ఈ మెయిన్ కాలువలన్నీ కూడా 200 cc తో 28 days నా స్టాఫ్ అందరూ కూడా కష్టపడ్డారండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అందరూ కష్టపడబట్టి వితిన్ 28 daysలో వీ హ్యావ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అనమాట. అధికారులు ఎవరికైనా చెప్పారండి మీరు? ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం నేను ఇరిగేషన్కి వెళ్ళానండి. అంతకు ముందు దాకా నేను వెళ్ళలేదు. ప్రాబ్లం ఇరిగేషన్ కూడా వెరీ హెల్ప్ఫుల్ అనమాట. వాళ్ళు కూడా చాలా బాగా వచ్చారనమాట అండి. రైతులు కొంతమంది ఇబ్బంది పెట్టారు నన్ను, మీరు కాలువ తూరలు తీయడానికి కుదరదు, అందులో చెత్త అంతా ఇరికిపోయి చాలా ఇబ్బందులు పడ్డాం అనమాట. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వెరీ హెల్ప్ఫుల్ అండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆల్సో. పంచాయతీని మేము ఎవరం టచ్ చేయలేదండి. ఏమండి
రెవెన్యూ కూడా మేము ఏం టచ్ చేయలేదండి. మొత్తం ఇంచుమించుగా అరౌండ్ 10 lakhs ఖర్చు అయింది. మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ బేడ్ బై మై సెల్ఫ్ ఓన్లీ. వరకు మీరు ఎవరిని అడగలేదంటున్నారు. ప్రభుత్వం ద్వారా మీరు ఏమన్నా ఈ రైతుల కోసం మీరు అడగాలనుకుంటున్నారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ని? ఏమోనండి, తెలియదు. నేనైతే ఫస్ట్ చెయ్యాలి అనుకున్నాను, చేశాను, అది అంతే. అంతేగాని ఇప్పుడు గవర్నమెంట్ సహకారం గట్రా ఏమన్నా కోరుతున్నారు మేడం మీరు? నేనైతే ఇప్పుడు వరకు మీరు అడిగారే కనుక నేనైతే ఇప్పుడు దాకా ఎక్స్పెక్ట్ చేయలేదు గవర్నమెంట్ ఏదో చేస్తుందని నేనైతే అనుకోలేదు. అసలు ఈ కాలువ తీయడం వల్ల ఎన్ని ఎకరాలు? ఇంచుమించుగా 700 to 1000 acres బెనిఫిట్ పొందుతుంది. ఈ సంవత్సరం నుంచి వాటర్ లాగింగ్ ఉండదు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను ప్లాస్టిక్ మీద ఫైట్ చేయబోతున్నానండి. అదండి. ఆ తర్వాత కల్వర్ట్లు ఒకటి కట్టాలండి. చాలా పెద్ద పెద్ద కాలువలు ఇవన్నీ కూడా గవర్నమెంట్, ఎందుకంటే ఈసారి నుంచి కనీసం ఒక వేసుకున్నారని మనం అనడం కాదు, కానీ వాళ్ళకి దారి లేదండి వెళ్ళడానికి. ఒక పక్క నుంచి ఒక పక్కకి వెళ్ళడానికి దారి లేదు. అవన్నీ కూడా కల్వర్ట్స్ అవన్నీ గవర్నమెంట్ శాంక్షన్ చేసి కల్వర్ట్లు కట్టిస్తే రైతులకు ఉపయోగం. వాడు కూడా తోరలు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. గ్యాస్ సిలిండర్ పేలుడు సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో సుమారు 1,00,000 రూపాయలు కాలిపోగా సుమారు 7 కాసుల బంగారం అగ్నికి ఆహుతైంది. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కాలిపోయిన ఇల్లును పరిశీలించారు. ఇంటి యజమాని అయిన పోలవరపు చంద్రరావును ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఫైర్ యాక్సిడెంట్ గ్యాస్ సిలిండర్లో ఇది పేలి జరగడం జరిగింది. అదృష్టవశాత్తు ఏంటంటే ఎవరికి కూడా ఏమీ జరగలేదు. కానీ వాళ్ళు చిట్టి పాడుకున్న డబ్బులు, బంగారం ఇవన్నీ కూడా కరిగిపోవడం అన్ని ఇబ్బందికర పరిస్థితులు జరిగింది. ఎంఆర్ఓకి మాట్లాడడం, కలెక్టర్ గారు పెట్టారు. ప్రొసీడింగ్ వచ్చిన వెంటనే వాళ్ళు 11,000 రూపాయలు క్యాష్ ఇస్తారు. వీళ్ళకి పట్టా ఇప్పిస్తాం. పట్టాతో పాటు ఇంటికి లోన్ ఇప్పించి, మరి ఏం చేద్దంటే తాటాకిల్లో ఉన్నారు కాబట్టి ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ పద్ధతి ఉండేది. ఇప్పుడు కూడా ఇదే పద్ధతి వస్తుంది. ఒక పట్టా ఇచ్చి దాంట్లో హౌసింగ్ లోన్ ఇచ్చి ఇల్లు కట్టి పరిస్థితి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి కూటమి ప్రభుత్వం వచ్చాక పేదవాళ్ళకి జరిగే నష్టం ఏదన్నా సరే మనస్ఫూర్తిగా వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. అంచేత ఒక పట్ట హౌసింగ్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. అది కూడా కళ్యాణ్ గారు వచ్చాక కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టి దీనికి ఎంతవరకు ఏం సహాయం చేయాలన్నది ఆలోచన చేస్తాం. ఇది నా వంతు సహాయంగా నేను ఎప్పుడు కాదు ఒక 10,000 రూపాయలు వారికి సహాయం ఇచ్చి కొంచెం బట్టలు దుప్పట్లు కూడా ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున అని చెప్పి తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏపీ డిప్యూటీ సీఎంగా తొలిసారిగా సచివాలయానికి విచ్చేసిన జనసేన అధినేత. అసెంబ్లీ ఛాంబర్ నందు తనకు కేటాయించిన ఛాంబర్ను పరిశీలించిన పవన్ కళ్యాణ్. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా జరిగిందని స్పష్టం చేసిన హోంమంత్రి. రాత్రి 8 గంటలు దాటితే గుంపులుగా కనిపించినా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించిన అనిత. చంద్రబాబు నాయుడు తప్పిదం వల్లే పోలవరం ఆలస్యానికి కారణమని వివరించిన మాజీ మంత్రి అంబటి. పోలవరానికి జగన్ ద్రోహం చేశారని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. మీడియాకు వివరించిన రాంబాబు. ఉండవల్లిలో ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి నారా లోకేష్. త్వరలోనే ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి అందరి సమస్యలను పరిష్కరిస్తారన్న చిన్నబాబు. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.